హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి. ఇంక పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎక్కువగా ఇంక 5:30కి అలా లెగిస్తారు కదండి. ఇంక 5:30కి అయితే లెగిసి శుభ్రంగా వాకలు తుడిచేసి పేడతో అయితే కల్లాపేస్తున్నా. కల్లాపేసి ఇంక ముగ్గైతే పెట్టాలి కదండి. అసలు నేనైతే వేరే డిజైన్ అనుకున్నా. ఏసేటప్పటికి వేరే డిజైన్ అయిపోయింది. ఇంక మర్చిపోయానండి. అసలు ఇంకేదోలా కలిపేస్తున్నాను. అసలు నేను అనుకున్న ముగ్గు కాదండి. ఇంకేదోలే బాగుంది కదా అని ముగ్గైతే పెట్టేస్తున్నాను. వీడియో ఓపెన్ చేశారంటే మీకు నచ్చే కదండి ఓపెన్ చేశారు. అలాగే వీడియో కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ చూసి వదిలేకండి, లాస్ట్ దాకా చూడండి. ఈరోజైతే ఎండు చేపల కూర వండానండి. మా పల్లెటూరు స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. అలాగే వీడియో ఓపెన్ చేశారు కదా, ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి వీడియో అంతా కూడాని. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికైతే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్‌గా చూడండి స్కిప్ చేయకుండా. అలాగే మనకి ఐప్ ఆప్షన్ కూడా వచ్చిందండి. ఐప్ చేసి పాయింట్లు కూడా ఇవ్వచ్చు. అలా కూడా కొంతమందికైతే రికమెండ్ అవుతుంది. ఇంకా ముగ్గైతే పెట్టేసి ఇడ్లీలైతే వేస్తున్నానండి. ఇంకా నిన్న మునగాకు కారప్పొడి చేశాను కదా, అదేసుకొని తిందామని ఇంకా చట్నీ ఏమీ చేయట్లేదు. ఇంక ఇడ్లీలైతే వేసేస్తున్నాను. ఇంక ఇడ్లీలేసేసి ముందే పెట్టేసానండి. వాటర్ అయితే పెట్టేసాను ఇడ్లీ పాత్రలోని. ఇంకా అయయితే కాగుతున్నాయి. ఇంకా సిమ్‌లో అయితే పెట్టేసి, ఇంకా మా అమ్మాయి అయితే మా నానమ్మోళ్ళ ఇంటికైతే వెళ్ళిందండి. ఇంకొచ్చేసింది. ఇంకా టిఫిన్ అయితే తినిపించాలి. ఇంక ఇడ్లీలు కూడా ఉడికిపోయినియి. ఇంకా కట్టేసి బయటికి తీసేసి కొద్దిగా చన్నీళ్ళు చిమ్మామనుకోండి, కొద్దిగా కొంచెం చల్లారుతాయి. చల్లారాకైతే తీసుకొని తినేస్తాను ఇంకా. ఇంకా ఎండు చేపల్లో బీరకాయ ఏసైతే వండుతానండి. నిజంగా చాలా బావుందండి కూర. మీరు కూడా ఒకసారైతే అలా ట్రై చేయండి. మీరు ఎండు చేపలు ఎక్కువగా తింటారా? కానీ ఆ స్మెల్లే ఎక్కువగా వస్తదండి. పచ్చి చేపల్లో కన్నా ఎండు చేపల్లో ఎక్కువ స్మెల్ వస్తది. ఇంకా చెయ్యలు ఎంతసేపు కడుగుతాను ఇంకా చేసినప్పుడు తర్వాత అయినని. ఇంకా ఇడ్లీలైతే టిఫిన్ అయితే తినేసాక ఇంగోండి ఎండు చేపలైతేని ఇలాగైతే కట్టేశారు. ఇంకా మా నాన్నగారైతే పట్టుకొచ్చారండి. ఇంక ఇయైతే క్లీన్ చేసేసి కూరైతే వండాలి. ఇంగోండి బావున్నాయి. చేపలైతే చాలా నీట్‌గా ఉన్నాయి. ఇదంతా కూడా క్లీన్ చేసేయాలి మొత్తం అంతా కూడాని. ఇయి తిన్నప్పుడు బానే ఉంటాయి గానీ, క్లీన్ చేసినప్పుడే నాకు ఏదోలా అనిపిస్తాయి. పచ్చి చేపల్లో కన్నా ఈ ఎండు చేపల స్మెల్లే భరించలేమింకా. ఇంకా పక్కన పెట్టేసి, ఇంకా ఎసరైతే పెట్టేసిందండి ఇంక అమ్మ. ఇంకా కాగుతుందని బియ్యమైతే వేసేసి, ఇంకా చేపలు నీట్‌గా క్లీన్ అయితే చేసేద్దామని, ముందైతే అన్నం వండేసామనుకోండి, ఇంకా తర్వాత నీళ్ళైతే కాగుతాయి. తర్వాత ఇంక చేపలైతే క్లీన్ చేసేస్తాను. బియ్యమైతే ఏసేసాను కదండీ! ఇంక అన్నం ఉడికిపోయాక ఇంక నీట్‌గా ఉంటది. క్లీన్ చేసుకుంటేని మళ్ళీ ఈ వాసనతో మళ్ళీ ఎందుకని ముట్టుకోవడం వల్ల ఎందుకని ఇంక అందుకే చేయట్లేదండి. ఇంకా అన్నం వండేసి ఇంక అప్పుడైతే క్లీన్ చేసేస్తాను. ఇంక అన్నం కూడా ఉడికిపోయిందిలెండి. అన్నీ కూడా దగ్గరైతే పెట్టుకున్నాను. ఇంక అన్నమైతే ఇంకా ఆర్చేసి ఇంకా చేపలైతే క్లీన్ చేయాలి. ఇంకా అమ్మయితే బీరకాయ కోస్తుంది. కొద్దిగా బీరకాయేసి వండుతానండి బావుంటది. ఎండు చేపలు వండుకున్నప్పుడు దాంట్లో ఏదైనా కలిపేసుకుంటే భలే ఉంటదండి. బీరకాయ ఏస్తున్నాను ఇప్పుడు. వేరే చేపల్లో ఎండు చేపల్లో వంకాయేసుకున్నా, వంకాయేసి పులుసు పెట్టుకుంటే చాలా బావుంటది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటది. ఒక్కోసారి పెట్టుకునేవాళ్ళమండి వంకాయేసుకుని. నిజంగా చాలా బావుంటుంది. ఈ పులుసు పెట్టుకోవాలి. ఇయైతే నేను ఇగురొండుకునే చేపలియి ఇగురైతే వండుతున్నాను. బీరకాయేసి వండుతున్నాను. ఉడుపు కింద ఉంటది. ఆ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఉత్తిగా వండుకోకుండా ఇలా వండుకుంటే సూపర్‌గా ఉంటదింకా. ఇంకా అన్నమైతే ఆర్చేసానండి. ఇంకా చేపలైతే క్లీన్ చేసేసేయాలి. అన్నం ఆర్చేటప్పుడు నేనసలు చూసుకోలేదండి. సగం అన్నం కూడా గంజిలోనే ఉంది. ఇంకా అన్నం కూడా మొత్తం కూడా ఎక్కువ పడిపోయింది. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంక అదే తిన్నాము. నేను ఫస్ట్ చూడలేదండి. ఇంకా అమ్మ తీసి చూసేటప్పటికి అన్నం సగం దాంట్లోనే ఉంది. ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంక అదంతా పాడేసాము. ఇంకా కోళ్ళు కూడా లేవు కదా మాకు కోళ్ళకేయడానికి. ఇంకా వదిలేసామింకా. చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా ఆర్చుదామన్నా కూడా మళ్ళీ బాలేదండి. ఇంక అందుకే పాడేసాము. ఇంకా చేపలైతే చేసేస్తున్నానండి. అయన్నీ కూడా కట్టేశారు. ఇంకా కట్టేసి అయన్నీ తీసేసి క్లీన్ చేసేస్తున్నాను. ఇంకేమి లేదులెండి. మామూలుగా కొంచెం పలుసు తీసేస్తే, పక్కలయి తీసేస్తే కడిగేసుకోవచ్చు. అదంతా దాకలో ఏసి రోకలి పట్టేసామనుకోండి మొత్తం అంతా కూడా వచ్చేస్తది. దానికున్న పొలుసంతా కూడా వచ్చేస్తది చేపకున్నదంతాని.
ఇక్కడి దాకా ఎవరైనా వీడియో చూస్తుంటే చూడలేండి, చాలామంది స్కిప్ చేసేస్తున్నారు. స్కిప్ చేయకుండా చూడొచ్చు కదా! మన వీడియోస్‌కి అడ్బినింగ్‌లు కూడా వస్తాయండి. అయి అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడడం వల్ల నాకు చాలా ఉపయోగం అండి. అడ్బినింగ్‌లు అయితే ఫుల్‌గా చూడండి, స్కిప్ చేయకుండా ప్లీజ్ అండి. ఇక్కడి దాకా చూస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను, ఫస్ట్‌లోనే చెప్పలేదండి. మన సబ్స్క్రైబర్లు అయితే కొంతమంది లాస్ట్ దాకా చూస్తారు. నాకైతే అది నమ్మకం ఉంది. వాళ్ళకైతే చెప్తున్నాను, డైరెక్టర్‌గా అయితే చెప్తున్నాను. వీడియోస్‌కి అడ్బిడింగ్‌లు వస్తాయి కదా! స్కిప్ చేయకుండా వీడియోస్ కూడా ఫుల్‌గా చూడండి, అడ్బిడింగ్‌లు కూడా. ఇంకా చేపలైతే క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసి ముక్కల కింద కోసేసి ఇంకా దాకలో వేసి రోప పెడుతున్నాను. ఉన్న పులుసు అదంతా కూడా పోతది కదండీ! ఒకసారి ఇలా అంటే మొత్తం పులుసంతా కూడా నీట్‌గా అయిపోయి తెల్లగా వచ్చేసినాయి. నీట్‌గా ఉన్నాయి ముక్కలన్నీ కూడా. ఇది కూడా మీకు చూపిస్తాను. వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఇంగోండి ఇలాగైతే తీసేస్తున్నాను మొత్తం అన్నీ కూడా. మీకు కడిగేసాక అయితే ఒకసారైతే చూపిస్తాను. ఇంగోండి ఇలాగైతే ఉన్నాయి. ఇప్పుడైతే కూరొండేసుకుందాము. కూరలోకి అల్లం పేస్ట్ అదంతా కూడా కావాలి కదండీ! అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు అయితే కొద్ది కొద్దిగా వేసేసి ఇంకా సంధికాడలో నూరేస్తున్నానండి. మేము ఇంకా ఎప్పుడు కూర వండినా అప్పటికప్పుడైతే నూరుకునేసుకుంటాము. ఇంకా ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కదండీ! ఇంకా అల్లం అయితే కొద్దిగా ఎక్కువ వేసేసాను. ఇంకా చేపల కూరండి. ఇంకా చేపల కూరలో జీలకర్ర, ధనియాలు ఇయైతే ఎక్కువేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఇగురు కదండీ! ఇంకా అందుకే. ఇంకా నూరేసాను. ఇంకా బీరకాయలు, ఇంకా ఆనియన్స్, కరివేపాకు అయన్నీ కూడా అమ్మయితే నాకు కోసిచ్చేసింది. నేను కూరైతే వండేస్తున్నానండి. మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి, బాగుంటున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి ప్లీజ్, చూసినోళ్ళందరూ కూడా. వీడియోస్ ఏంటో ఈ మధ్యన అయితే వెళ్ళట్లేదండి. నాకు చాలా బాధేస్తుంది. ఎంత కష్టపడుతున్నానో, కష్టపడ్డ ఫలితం రావట్లేదు. ఓపికగా ఉంటున్నాను. ఏదో రోజు నాకు సక్సెస్ వస్తది మంచిగా అనుకుంటున్నాను గానీ, కొంతమందయితే డిస్‌లైక్‌లు ఇస్తున్నారు. దానికి డిస్‌లైక్స్ ఇవ్వచ్చు గానీ, కామెంట్ కూడా పెట్టొచ్చు కదండీ! ఎందుకు డిస్‌లైక్ కొడుతున్నాను, ఎందుకు నచ్చలేదంటే నేను కూడా మార్చుకుంటాను. ఇంకా ప్రతి దాంట్లో కూడా నేనైతే చెప్పనండి. కొంచెం బాధేస్తుందండి, వీడియోస్ అయితే వెళ్ళట్లేదు. 1600 మందున్నారు. మన సబ్స్క్రైబర్స్ 1600. కానీ చూసినోళ్ళైతే చూడట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నెక్స్ట్ వీడియో చూడట్లేదు పెట్టినయి అందరూని. పెట్ పెడుతున్నాను కదండీ నెక్స్ట్ వీడియో, అదైతే చూడట్లేదు. ప్లీజ్ చూడండి. ఇంకా ఆయిల్ అయితే వేసేసానండి. ఇంకా ఆనియన్స్, కరివేపాకు అదంతా కూడా వేసేసాను. ఇంకా దాంట్లోనే కొద్దిగా ఉప్పైతే వేసుకుంటున్నాను. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకుందాము. మీరు చూసి లైక్ చేసి కామెంట్ పెడితే నాకు ఇంట్రెస్ట్‌గా ఉంటుందండి నా డైలీ వ్లాగ్స్ అయితే పెట్టడానికి. మీరు చూడలేదనుకోండి అండి, ఇలా చూడట్లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు తీయడానికి. అందుకే నేను ఒక రోజు విడిచి ఒక రోజు అయితే పెడుతున్నాను. చాలా బాధ అనిపిస్తుందండి. 1 ఇయర్ అయితే అయిపోయింది. ఎప్పుడు మన జూన్ నెలకే అయితే 1 ఇయర్ అయిపోయింది. కానీ ఇంకా ఏమీ సక్సెస్ రావలేదు. వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను గానీ చూస్తున్నాను ఎప్పుడొస్తదా అని చూస్తున్నాను అంతే. వెయిట్ చేస్తున్నాను. ఇంకా మగ్గిపోయాయండి. ఇంకా బీరకాయల ముక్కలు కూడా వేసేసాను. ఇంకా నేను బయటికెళ్ళి వీడియో తీయడానికి కుదరదండి. నేను ఇంట్లో ఏం చేసుకుంటాననేది నా జీవన విధానం ఇలాగే ఉంటదండి. మా ఊర్లో ఇలాగే ఉంటది. నేను అదే చూపిస్తున్నాను డైలీ వ్లాగ్స్ అనేది. ఒక్కోసారి బానే చూస్తున్నారండి. ఒక్కోసారి ఇలాగ అసలేమి చూడట్లేదు. ఎందుకు చూడట్లేదో తెలియట్లేదు. ఒక్కో వీడియోకైతే కొన్ని వీడియోస్ చూస్తున్నానండి. అసలు ఏముంటలేదు మ్యాటర్, అయినా కూడా 10,000, 20,000 అలా చూసేస్తున్నారు. దాంట్లో ఏమీ లేకపోయినా ఎందుకు చూసేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత మంచిగా తీసినా కూడా చూడట్లేదు. అందుకే ఒక్కోసారి బాధ అనిపిస్తది. మామూలుగా యూట్యూబ్‌లో చూస్తుంటే వీడియోస్ వస్తాయి కదా! దానికైతే ఉంటున్నాయి మరి బీభత్సంగా ఉంటున్నాయి వ్యూస్. లైకులు కూడా అలాగే ఉంటున్నాయి. మ్యాటర్ ఏమి ఉంటలేదండి. కంటెంట్ అనేది ఏమి ఉంటలేదు. ఎంత మంచిగా చూపించినా కూడా మా పల్లెటూరులో మా జీవన విధానం ఇలా ఉన్నా కూడా చూపించినా కూడా ఎవరు చూడట్లేదు. ఏమోనండి, ఎప్పుడో టైం కలిసొస్తదో చూద్దాం. ఇంకా చేప ముక్కలు కూడా వేసేసానండి. అవి కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంకా దాంట్లో అయితే సరిపడా అయితే కారం వేసేసుకుందాము.
ఇంక ఇలాగైతే వేసేస్తున్నానండి. ఒకసారి అయితే కలిపేసుకుని ఇంకా మగ్గించుకుందాము. నాకు బాధ ఉంటుందండి. ఇంత కష్టపడినా, చుట్టుపక్కలోళ్ళు ఏమనుకున్నా, ఇంక నేను అయ్యేం పట్టించుకోవట్లేదు. ఇంక చూస్తారులే మన జనాలు, మన సబ్స్క్రైబర్లే నన్ను సపోర్ట్ చేస్తారులే అనుకుంటున్నాను గానీ, ఒక్కోసారి చూస్తున్నారు, ఒక్కోసారి చూడట్లేదంటే వీడియో ఎలా చూడాలి కదండీ! తీయట్లేదా కామెంట్ చేయండి. నేను ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా చేప ముక్కలు కూడా ఇంగోండి మగ్గిపోయినియి. బీరకాయలు బాగా మగ్గిపోయినియండి. ఇంక వాటర్ అయితే వేసేసుకుందాము. కూర అయితే చాలా టేస్ట్‌గా ఉందండి. చాలా బావుంది. బీరకాయ ఏసాను కదా! నేను ప్రతి వీడియో కూడా ఎక్కువ కట్టెల పొయ్యి మీదే వండుతున్నాను. ఇప్పుడు ఎవరండి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు? మంచిగా మీకు బావుంటది కదా అని నేను ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండుతున్నాను. ఇంగోండి ఇంకా వాటర్ అయితే వేసేసాను కదా! ఇంకా సామాన్లున్నాయండి. సామాన్లయితే తోమాలి. తోమేస్తే బయట పెట్టేసాను ఇంక తోమాలి. ఇంకా కూర చూడండి ఉడికిపోయింది కూర కూడాని. కొద్దిగా ఎగరాలి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా మంటయితే తగ్గిచ్చేసానండి. కొద్దిగా డొలకైతే పెట్టాను. అది అలా మండుతా ఉంటది. ఎగిరిపోతది కూర. ఇంగోండి కూరైతే ఉడికిపోయింది. రెడీ అయిపోయింది. మీకు ఒకసారయితే చూపిస్తాను. కూరైతే ఇంక పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. ఇంకా పొయ్యి మీద ఉంచేస్తాను. వేడిగా ఉంది కదండీ! ఇంగోండి కూరైతే ఉడికిపోయింది. ఇంకా సామాన్లున్నాయండి. టిఫిన్ చేసే సామాన్లు అయయితే తోమేయాలి. ఇంగోండి టిఫిన్ చేసి ఇడ్లీలంటేనే సామాన్లెక్కువుంటాయి ఎప్పుడు కూడాని. మామూలుగా దాక రొట్టయితే ఒక దాక అలాగుంటది గానీ, ఇడ్లీలు తిన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ని సామాన్లయితే ఉంటాయి. ఇంకా కూర గిన్నెలు, ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు ఇయయితే ఎక్కువున్నాయండి. ఇంకా చారోటెట్టిందండి. ఇంక అమ్మయితే నేను కూర వండకముందే చారైతే పెట్టేసింది. ఆ చారు దాకా. నీళ్ళు కాసి గుండుగా ఇంక అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడలేని కోళ్ళంటే మా ఇంటికాడే ఉంటాయండి. కోళ్ళు అస్సలు ఇలా వచ్చేస్తాయి. ఎన్ని కోళ్ళుంటాయంటే ఒకళ్ళు పెంచుకుంటున్నారు. వాళ్ళ ఇంటికాడ ఉండవు. మాకు కోళ్ళు లేకపోయినా మా ఇంటికాడే ఉంటాయి. ఒకట్లోకొచ్చేస్తాయి. అరుగు మీదకొచ్చేస్తాయి. ఎంత చిరాకొచ్చేస్తుందో. ఏం చేస్తాం చెప్పండి? కొట్టలేము. ఇంకంతే తోలడమే. ఇంకా సామాన్లన్నీ తోమేసి ఇంకా భోజనమైతే చేసేయాలి. టైమొచ్చేసి 1:00, 12:30 అవుతుందండి. ఇంక సామాన్లు తోమేటప్పటికి ఆ టైం అవుతదిలెండి. ఇంక ఇడ్లీలయితే గమ్మున వదలవు కదండీ! అయయితే కొంచెం నీళ్ళేసి నానబెట్టేసాను. ఇంకా తోమేసానండి. ఇంక సామాన్లన్నీ తోమేసాను. ఇంకా భోజనమైతే చేసేయాలి. అసలు ఎండే ఉండట్లేదండి 2 రోజుల మట్టి నుంచి. తో అదే తుఫానంట కదా! అందుకే వానయితే కురట్లేదు. ఎండ కురట్లేదు. మేఘమట్టేసినట్టు ఉంటుంది. ఇంకా భోజనమైతే చేసేస్తున్నానండి. ఇంక ఎండు చేపల కూరేసుకుని. కూరైతే బావుందండి. చాలా టేస్ట్‌గా ఉంది. ఇంక చారు కూడా ఏసుకోవాలి. ఎగిరి కదండీ! కొద్దిగా చారేసుకునైతే తినాలి లాస్ట్‌లోని. ఇంకా ముక్క కూడా చాలా బావుందండి. తొనల కింద వచ్చేసిందింకా. ముళ్ళు కూడా తిన్నట్టు అనిపించలేదండి. అంత బావుంది కూర. సూపర్‌గా ఉంది. ఎలా వండుకుంటారో ఎండు చేపలు అసలు వండుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకు వండుకోరండి? అందరూ వండుకుంటారు కదా ఎండు చేపలు. ఏమేసుకొని వండుకుంటారు? వంకాయ, బీరకాయ ఇంకేమన్నాని? ఇంకా తర్వాతయితే మీషో నుంచి ఆర్డర్ అయితే వచ్చిందండి. మా చెల్లయితే ఓనీ అయితే ఆర్డర్ చేసింది. అదైతే వచ్చింది. ఇప్పుడు అట్ల తద్ది వస్తుంది కదండీ! మాకు అక్టోబర్ 9థ్ తారీఖుని అట్ల తద్దండి. అప్పటికైతే ఓనీ అయితే ఆర్డర్ చేసుకుంది మా చెల్లి. ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ఇప్పుడే వచ్చింది. ఇంకా అదైతే ఓపెన్ చేస్తున్నాను. బావుందండి క్వాలిటీ. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. లింక్ అనేది పెడతాను. తీసుకోవచ్చండి. క్వాలిటీ అంతా చాలా బావుంది. 700 పడింది. ఇది వచ్చేసి ఇంకా బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిందే. ఓనీ అన్నది కూడా చాలా బావుంది.
మెరూన్ వచ్చింది ఓని, లంగా అయితే గ్రీను. పెద్ద అంచు వచ్చిందండి బార్డర్ చాలా బాగుంది. ఇంకా బ్లౌజ్ కోసం ఏమో వెతుక్కుంటున్నాము. లాస్ట్ కిందకైతే పడిపోయింది ఇంకా. బ్లౌజ్ ఉందా లేదా, బ్లౌజ్ ఉందా లేదా అని చూస్తున్నాను అనమాట. క్వాలిటీ అయితే బాగుందండి, తీసుకోవచ్చు. చూపిస్తాను, దీంట్లోనే ఉంది బ్లౌజు. బ్లౌజ్ చూడు అంటుంది మా చెల్లి. ఇంకా బ్లౌజ్ అయితే కింద పడిపోయింది. ఇంకా లంగా అయితే అన్‌స్టిచ్డ్ వచ్చిందండి. ఇంకా కుట్టించుకోవాలి బ్లౌజ్ కూడాని. హ్యాండ్స్‌కి అయితే పెద్ద అంచు వచ్చింది. నేను తిరగేసి చూపిస్తున్నాను. నేను చూసుకోలేదు ఇంకెటు వచ్చిందా అనేది. ఆ పక్కకు ఉంది అంచు. బాగుందండి, తీసుకునేలాగే ఉంది. కుట్టుకోవాలి ఇది. నేను ఎప్పుడు కుట్టలేదు, ట్రై చేయాలి మరి. లంగా ఓణి అయితే ఎప్పుడు కుట్టలేదు. లంగా అయి కుట్టలేదు ఎప్పుడుని. ఓణి కూడా బాగుందండి, తీసుకునేలాగా. మీకు నచ్చితే తీసుకోండి, లింక్ పెట్టమంటే పెడతాను. ఓణి బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దద్దికేసుకుంటుందంట ఓణి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మధ్యాహ్నం అయితే మా అమ్మాయి బట్టలు నానబెట్టానండి. కొన్ని బట్టలు అయితే గుంజేస్తున్నాను. టైం వచ్చేసి అస్సలు ఎండలేదండి, అసలు ఆరవు ఇంకా. మళ్ళీ దండాల మీద వేసి ఇంకా అలా ఉంచేయడమే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా బట్టలైతే గుంజేసానండి. ఇంకా వీడియో అయితే తీయలేదు. సాయంత్రం అయితే కూర ఇంకా చేపలు తెచ్చారండి. అదే కూర. ఇంకా అత్త మాటలు ఏం పెడతామని నేను కూడా పెట్టలేదు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్ బాయ్.